యువత భవిష్యత్తు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికయ్యే అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఆయన వివరించారు. గుండెపోటని చెప్పేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశారో, డిఎస్సి విషయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు ఎక్కడా కూడా ఆధారాలు లభ్యం కాలేదని చెప్పేసి మనం చేస్తాను. కోర్టులు కూడా దీని మీద 300 కేసులను కూడా మరి రిజెక్ట్ చేసిన విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ద్వారా అసెంబ్లీ ద్వారా స్థాపితమైన యూపీఎస్సీ ఏపీపీఎస్సీ సంస్థలంటే ఈ దేశ ప్రజలకి ప్రత్యేకంగా యువతి యువకులకి గొప్ప విశ్వాసం. ఈ సంస్థల ద్వారా నిర్వహించబడుతున్న పరీక్షల్లో ఈ దేశ విధానాల్ని రాష్ట్ర విధానాల్ని అమలు చేసే కానీ ఏపీపీఎస్సీ ఏదైతే ఎగ్జామ్ జరిగినాయో గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో దాన్ని కనుక వింటే ఈ దేశ యువత యువకులకి రాష్ట్ర యువత యువకులకి వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మన 10వ తరగతి పరీక్షల దగ్గర నుంచి ప్రభుత్వం నిర్వహించే ఏ పరీక్షలైనా తీసుకోండి, మీరు చాలా పకడ్బందీగా పారదర్శకంగా పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా వలయంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ పేపర్లు తీసుకెళ్తాం కానీ వాటన్నిటినీ కూడా ఒక స్టోర్ రూమ్లో పెడతాం కానీ చేస్తారు. కానీ ఎంత దౌర్భాగ్యం, ఎవరు ఊహించను కూడా ఊహించలేరని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్ర విధానాల్ని అమలు చేయాల్సిన అధికారులను ఎంపిక చేసే విధానంలోని భాగమైన పరీక్షా పత్రాలని స్టోర్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకోకుండా, పోలీస్ ఎస్కాట్ లేకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో సిఐడి ఆధ్వర్యంలో ఉన్న ఒక రిసార్ట్, అగ్రికల్చర్ రిసార్ట్స్ అంటే ఏమిటండి? ఎంజాయ్ చేయటానికో లేకపోతే సేద తీరటానికో లేకపోతే ఫ్యామిలీతో హాయిగా గడపటానికో ఉండే రిసార్ట్. అటువంటి రిసార్ట్స్కి తీసుకువెళ్ళి వారి ఇష్టం వచ్చిన వ్యక్తులతో మూల్యాంకనం చేయించారంటే అసలు ఏమి ఆలోచించాలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదో చెప్తూ ఉంటారు పెద్దలు, తోటకూర దొంగలించిన నాడే కంట్రోల్ చేసి ఉంటే గజ దొంగ అయ్యేవాడు కాదనేది తెలుగులో సామెత. ఈ సామెత
సరిగ్గా ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి అన్వయించబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడో నేను చదివాను, నేను ఎవరో చెప్తుంటే కూడా విన్నాను. నేను ఏదో శివశివాని స్కూల్లో ఎక్కడో 10వ తరగతి పేపర్ లీక్లో భాగస్వామ్యం ఉంది, అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ భాగస్వామ్యం ఉందని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. అదే తరహాలో ఈరోజు ఏపీపీఎస్సి మూల్యాంకనాన్ని ఇష్టం వచ్చిన రీతిలో చేయటం ఏంటో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. మనం ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బ్యాలెట్ బాక్సుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామో ఎలక్షన్స్ అయిన తర్వాత, ఈ రాష్ట్రంలోనే లక్షలాది మంది యువకులు రాసిన పరీక్ష పేపర్లు కూడా మనం అంత జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్లో పెట్టి మొట్టమొదటి నుంచి పరీక్ష రాసిన కాడి నుంచి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఆ బాధ్యతని విస్మరించి, అసలు ఏపీపీఎస్సీ అంటే ఇది అత్యున్నత సంస్థ. యూపీఎస్సీ ఎట్లాగో దేశ స్థాయిలో, ఏపీపీఎస్సీ అనేది కూడా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సంస్థ. ఈ గ్రూప్ 1 ఆఫీసర్స్ని కానివ్వండి, గ్రూప్ 2 ఆఫీసర్స్ని కానివ్వండి, నియమించిన నియామకానికి జరిగే పరీక్షలు నిర్వహించే సంస్థ. అత్యంత పారదర్శకంగా గవర్నర్ చేత నియమింపబడ్డ కమిటీ ద్వారా ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు నిర్వహించబడతాయి. నేను అడుగుతా ఉన్నా, మీరు చేసిన ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ ప్రక్రియలో